హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రి కేదార్ ఇద్దరు వైజయంతిని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం పిన్ని ఆడే నాటకాన్ని బయట పెడితే కానీ మనం ఇక్కడి నుండి బయట పడలేం కదా దాత్రి అని కేదార్ అంటుండగా అప్పటికప్పుడే ఆలోచించిన జగదాత్రి ఒక ఐడియా అని అంటుంది. అలాగే అని అంటూ వాళ్ళ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి వైజయంతి రూమ్కి గుమ్మం దగ్గర అటొక్కరు ఇటొక్కరు నిలబడి వైజయంతికి వినబడాలనే గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కేదార్ దాత్రిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు జగదాత్రి అని అడుగుతూ ఉండగా, నీకు ఒక విషయం చెప్పడానికి తీసుకొచ్చాను కేదార్. మధుకర్ మామయ్య ఆస్తి వివరాలు రాసిన వీలునామాని మధుకర్ మామయ్య రూమ్లో ఉన్న సీక్రెట్ కబ్బోర్డ్లో పెట్టారంట, మనం తీసుకుందాం అని దాత్రి అంటూ వైజయంతికి వినబడేలా గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ మాటలని వైజయంతి విన్నదని తెలుసుకొని ఇక పక్కకి వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్లు. అమ్మో అమ్మో, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఎంత పెద్ద ప్లాన్ వేశారు. మీరు తీసుకోకముందే నేనే స్వయంగా వెళ్ళి ఆ వీలునామాని తీసుకొని కాల్చి పడేస్తా అని అనుకుంటూ తను నాటకమాడుతుందన్న విషయం కూడా మర్చిపోయి వీల్ చైర్లో నుంచి టక్కటక్క లేచి మధుకర్ రూమ్లోకి వెళ్ళి సీక్రెట్ కబ్బోర్డ్లో ఉన్న ఫైల్స్ అన్ని వెతుకుతూ ఉండగా జగదాత్రి కేదార్లు వెనకాల నుండి వచ్చి వైజయంతిని చూసేస్తారు. ఇక వైజయంతి నాటకాన్ని అందరి ముందు బయట పెట్టేస్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.